రాష్ట్ర ప్రథమ కార్మికుడు, నిరంతర శ్రామికుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన జనరల్గా ఆయన నా శాఖ కిందకే వస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఒక కార్మికుడిలాగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. జనరల్గా ఒక కార్మికుడు 12 గంటల మించి పని చేయడానికి లేదు, ఓటీలతో సైతం. మధ్యలో ఒక చిన్న రెస్ట్ అయితే 12 గంటల మించి ఓటీలతో పనిచేయడానికి లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం కోసం. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే నా యజమానులు అని చెప్పి ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఆయన 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఆయన కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. మరి 75 ఏళ్ల వయసులో వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారో మీరు అని నా మీద కేసు పెట్టే పరిస్థితుల్లో కూడా ఆయన వీరాభిమానులు అందరూ కూడా ఉన్నారు. ఈ 18 గంటల పనిచేయడంతో పాటు ఈ రోజున ఆయన శ్రమ ఈ రాష్ట్రంలో కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిందనటానికి ఏ విధమైన సందేహం లేదు. 20 లక్షల మంది దాటి పైగా ఈ కార్మికులు, లేబర్ అందరూ కూడా హాయిగా పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి స్కిల్ ఇచ్చే పరిస్థితి కూడా తీసుకుని వచ్చాం. లేబర్ అడ్డాస్ని నిర్మిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటుందని సగౌరవంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.